వైఎస్ఆర్ ఎలా ఎలా చూపిస్తారు వైఎస్ఆర్ని అంటే మా జనరేషన్కి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చూపించారు. ఓ అదైతే చాలా బాగా అనిపించింది. లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్గా. అయితే ఈ మూవీ వల్ల వైఎస్ఆర్ పాదయాత్ర ఎలా ఉంది, జగన్ పాదయాత్ర ఎలా ఉంది? రెండు వైఎస్ఆర్ గారు ఎలా చేశారో, లైక్ వైఎస్ఆర్ గారు ఎలా చేశారో జగన్ గారు కూడా అంతే రెస్పెక్ట్తోని, అంతే ఇది ప్రేమతోని ప్రజల మీద అంతా బాగా చేస్తారు. వైఎస్ గారు అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్కి. ఈ 5 years జగన్ పాలన చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? సేమ్ తండ్రి లాగా అనిపిస్తుంది పాలన? అఫ్ కోర్స్ తండ్రిలాగానే అనిపిస్తుంది అండి. ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్లో మళ్ళీ జగనే గెలుస్తారంటారా? గెలవాలని కోరుకుందాం. 100% చూడొచ్చండి. నిజంగా మేము చూస్తుంటే నాది కడప డిస్టిక్, జగన్మోహన్ రెడ్డే కనపడ్డాడు. మాకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మాకు తెలుసు. మేము చూసినాం ప్రతిదీ 1% కూడా రాంగ్ లేదు. బేసిక్గా బయోపిక్ అంటే కొంచెం ఫిక్షనల్గా తీస్తారు. ఫిక్షనల్ అనేది లేదండి. కాదండి ఎవరైనా చూడండి జరిగినవి జరిగినట్టే ఉన్నాయి. 1% కూడా రాంగ్ లేదు. అది అంటే కొంతమంది కొన్ని సీన్లు డిలీట్ చేశారు అంటున్నారు కదా. డిలీట్ అయితే ఏమంతగా లేదండి. అన్నీ ఉన్నాయి. క్యారెక్టరైజేషన్స్ ఎలా పెర్ఫామ్ చేశారు? అంటే సోనియా గాంధీ క్యారెక్టర్ కానివ్వండి, మన్మోహన్ సింగ్, ఓవరాల్గా అండి ఈ క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. సోనియా గాంధీ అప్పుడైతే ఏదనిందో, రాజశేఖర రెడ్డిని కానీ ఈ ఛార్జ్ షీట్లో పెట్టడం కానీ, జగన్ను జైల్లో వేపడం కానీ, జగన్ జైల్లో ఎలా ఉన్నాడు ఏంటి, అంతే విధంగా ఎలా పైకి వచ్చాడు. ఎవరైనా లోలో ఉన్నప్పుడు చూస్తే మనం ఎంత ఆపదలు వచ్చినా కుంగిపోకూడదు అనేది ఒకటి తెలుస్తుంది జగన్ను చూస్తే. ఎప్పటికైనా జగన్ మొక్కమని ధైర్యంతో అలాగే ఉంటాడు, అలాగే చూపించాడు 100%. ఇది ఇంకా జగన్ రాజశేఖర రెడ్డి చేసినట్టుంది మూవీ. అన్న ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? మూవీ బాగుందన్న. వైఎస్ఆర్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుంది, మామూలు జనాలు కూడా నచ్చుతుంది. అంతే, అందులో కల్పించింది లేదు, ఏం లేదు, జరిగిన స్టోరీ అంతే. సేమ్ యాత్ర 1 లాగానే అనిపిస్తుంది అప్పుడు. ఇది దానికి మించి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, జగన్ ఎలా చూపించారు బ్రో? యాజ్ ఇట్ ఈస్ అన్న, దాంట్లో చెప్పేదేమో జైల్లో ఉండే సీన్స్ అన్నీ మీరు చూడాలి. అన్ని మమ్మల్ని అడిగితే ఏముంది, ఒకటే మాట, జై వైఎస్ఆర్ జై జగన్. నెగిటివ్ చూపించారన్న, అలా ఏమన్నా? నెగిటివ్ అయితే ఏం లేదు. నెగిటివ్ అయితే ఈ పాటికే లొల్లి కాదా. విలన్స్ ఎవరు అయ్యారు మరి సినిమాలో? విలన్స్ ఎవరు సినిమా? టైం కాలమే సమాధానం చెప్తారు. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. యాక్టింగ్ కానీ, మన జీవా క్యారెక్టర్ కానీ అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగానే దింపేశారు. చాలా బాగుంది సినిమా అయితే. ఏమైనా సీన్స్ డిలీట్ చేశారన్నా? అలానే సీన్స్ ఏం డిలీట్ చేయలేదన్నా, ఎగ్జాక్ట్ ఎలా తీసారో అలాగే ఉంచారు. సీన్స్ ఏం డిలీట్ చేయలేదు.